లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గొప్పతనం అనేది కేవలం డబ్బు అని అనుకోవద్దండి. గొప్పతనం అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మనీ కెనాట్ బై. దేవుడు మంచి పేరు ఇస్సాకుకు ఇచ్చాడు, ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఇస్సాకును నిలబెట్టాడు. ప్రాబబ్లీ యు ఆర్ థింకింగ్ గొప్పతనం అంటే కేవలం బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆస్తి అని మాత్రమే అనుకుంటున్నావేమో. లెట్ మీ టెల్ యూ దట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ బియాండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ. భౌతికపరమైన ధనము రూపంలో ఉన్న ఆశీర్వాదము కంటే కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం ఇంకా చాలా చాలా గొప్పది, ఇంకా చాలా చాలా అత్యున్నతము అయినది. ఎందుకంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా బ్లెస్సెడ్ కాదండి. దే ఆర్ జస్ట్ రిచ్ బట్ దే ఆర్ నాట్ బ్లెస్డ్. ధనవంతులు ఆశీర్వదించబడిన వారు కాదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ధనం ఉంది కానీ నెమ్మది లేదు, ధనం ఉంది కానీ సమాధానము లేదు, ధనం ఉంది కానీ సంతృప్తి లేదు, ధనం ఉంది కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఖచ్చితంగా చనిపోతే నరకానికి వెళ్తారు, జీవితానికి కావాల్సిన పాపం అంతా కూడగట్టుకున్నారని వారికి తెలుసు. కానీ దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తాడు అంటే అర్థం ఏంటంటే, హీ విల్ గివ్ దెమ్ గుడ్ నేమ్. మంచి పేరు దేవుడు ఇస్తాడు, మంచి సాక్ష్యము దేవుడు ఇస్తాడు, డబ్బుతో కొనలేని నెమ్మదిని, సమాధానం, సంతృప్తిని దేవుడు ఇస్తాడు, ఆత్మ సంబంధంగా ఆయనతో నడిచే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో నేను ఎప్పుడు చనిపోయినా నాకేం పర్వాలేదు, నేను ఇక్కడ కళ్ళు మూస్తే నా దేవుని దగ్గర, దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాననే ధైర్యంతో, భరోసాతో బ్రతుకుతావు. నీవు నిజంగా గొప్ప వ్యక్తివైతే నీ ప్రాణాన్ని గురించి నీకు ఎప్పుడు కూడా చింత కానీ దిగులు కానీ ఉండదు.